అంటే మీరు చెప్తాను కానీ ఉద్దేశించి కాదు, జనరలైజ్ చేస్తాను. ఈ డ్రగ్ విషయం వచ్చేటప్పటికండి మోస్ట్ డేంజరస్ థింగ్ ద డ్రగ్ ఇస్ దాకా ఎస్పీ గారు చెప్పారు. ఈ ఎక్స్ప్లెయిన్, మీకు తెలియకుండానే యూ మే కిల్ యువర్ పేరెంట్స్, మీకు తెలియకుండానే యూ మే కిల్ యువర్ సిబ్లింగ్స్. దిస్ ఇస్ ద డేంజర్ ఇన్ డ్రగ్స్ అనమాట. మత్తు వస్తుంది, కాసేపు అలా ఉంటుంది, వేరే విషయం. నెంబర్ 1. నెంబర్ 2, అబ్బాయిలు ఈ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులు దొరికిపోయి న్యూస్ ఛానల్స్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తారు. అది అవసరం? ఇంత ప్రేమ అభిమానంతో పెంచిన మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? ఒక చెడ్డ పేరు ఇలా ఛానల్స్ లో వాటిలో డ్రగ్ ఎడిక్ట్ అయ్యింది. సరే, ఇది పక్కన పెట్టండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ పెళ్లి కావాల్సిన అమ్మాయి కూడా పెళ్లి జరగదు. ఏమంటారు? ఆ డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడు, వాడు చెల్లిదా లేదా వాడక్క అని చెప్పి ఆవిడ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. సో ఇంక దేశం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇండియా ఇస్ లవ్లీ కంట్రీ, ఆల్ కమ్యూనిటీస్, ఆల్ క్యాస్ట్, ఆల్ లాంగ్వేజెస్, అబండెన్స్. బుకే ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఇట్స్ బుకే ఆఫ్ లాంగ్వేజెస్, బుకే ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ. వండర్ఫుల్ ఇండియా. దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా మంది విదేశాలు ట్రై చేస్తారు. సెండింగ్ ఇన్ డ్రగ్స్, దే ట్రైయింగ్ టు స్పాయిల్ ద యూత్. దే డోంట్ వాంట్ ద యూత్ టు వాళ్ళ జీవితంలో ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ ఇచ్చి దే ట్రైయింగ్ టు కిల్ దెమ్. ఇది వన్ సైడ్. ఇంకో సైడ్లో డబ్బు, ప్రేమ అభిమానంతో కాదు ఇచ్చేది, కేవలం డబ్బు ఎంతైనా డబ్బు తీసేసుకొని మీ లైఫ్ ఎట్లా పోయినా పర్లేదు అనుకుంటున్నా ఒక గ్యాంగ్. ఇది కాకుండా సో మెనీ ప్రాబ్లమ్స్. సో నేను చెప్తాను, నేను కొందరు ఉన్నారు సమ్ ప్రొఫెషన్ వేర్ ఐ వెరీ మచ్ ఐ రిగార్డెడ్. వాళ్ళంటే నాకు చాలా గౌరవం, నేనే వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. అది ఎవరంటే ఫస్ట్ మన బార్డర్లో కూర్చొని ఆ చలిలో మనం కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడ బార్డర్లో ఆ చలిలో తుపాకీ పట్టుకొని ఎందుకని కూర్చోవాలి వాళ్ళు? దానికోసమైనా మనం కొంచెం అది మనసులో పెట్టుకొని పాపం వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి వాళ్ళు మన ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలని చెప్పి పాపం అక్కడ సఫర్ అవుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు ఏదో పోలీసు ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసే పని ఎవరు చేయగలుగుతారండి? ట్రాఫిక్ పోలీస్ కూడా చేయగలుగుతారని చెప్పండి. ఎండలు నుంచోగలుగుతారా? పాపం ఆ ట్రాఫిక్ పోలీస్ నుంచొని వాళ్ళ కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వస్తుంది, మేల్ అండ్ ఫీమేల్. ఇదే లా అండ్ ఆర్డర్ వచ్చినప్పటికీ దొంగతనం, థెఫ్ట్, మర్డర్, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, వై షుడ్ దే డూ ఇట్ అండి? లైఫ్ ఇస్ లైఫ్. వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారండి? పోయిన తర్వాత ఎవరు తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది? వెరీ మీగర్ శాలరీ దే వర్క్. పోలీస్ కానీ, మిలిటరీ కానీ, ప్రొటెక్షన్, ఫైర్ సర్వీస్, దే వర్క్ ఫర్ వెరీ వెరీ మీగర్ శాలరీ. కాంపన్సేషన్ రావచ్చు, సంథింగ్ హ్యాపన్స్ టు దెమ్, దే హ్యావ్ ఎ నైస్ కాంపన్సేషన్, బట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. అలాగే నెక్స్ట్ డాక్టర్స్ అండ్ నర్సెస్. కరోనా టైంలో బంధువులు కూడా దగ్గర రాకూడదని చెప్పినప్పుడు నర్సులు డాక్టర్ దగ్గరకు వచ్చేసి ఆ కిట్ వేసి చాలా మంది చనిపోయారు. ఎందుకండి? వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు 100 కోట్లు ఇచ్చారా? లేదు. కానీ మళ్ళీ అదే ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటున్నారు. దాని తర్వాత ఈ రోడ్లు కుప్పలన్నీ ఆ కరోనా టైంలో అంతా ఏర్కొని లారీలో పెట్టుకొని పాపం తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరండి? మన ఇంటి, మన కుప్ప, మన రూమ్ నుంచి తీసి బయట వేయడానికే మనకి అంత బాధ్యత ఉంది. ఆ కాలనీ కుప్ప అంతా వేసి లారీలో వేసి తీసుకెళ్తారు. ఎంత పెద్ద సాక్రిఫైస్, ఎంతమంది ఏ కమ్యూనిటీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దెన్ ద టీచర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉన్నా మీరందరూ జీవితంలో పైకి రావాలి, మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి మీరు పెద్ద లీడర్స్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే పెద్ద ప్రొఫెషనల్ అవ్వాలని చెప్పి వాళ్ళ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వచ్చి సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు. రైతులు, ఆ రైతు లేకపోతే మేము ఎక్కడ ఉన్నామండి? రైతులు మన కరోనా టైంలో వాళ్ళు వెళ్ళిపోయి వ్యవసాయం చేయకపోతే మనంతా వీళ్ళు కిల్డ్ అవుతారు. ఆల్ వీళ్ళు డైట్. 1 year లాక్డౌన్లో ఫుడ్ లేదు, ఏమి లేదు. సో వీళ్ళు ఈ కేటగిరీ ఎక్కడ వచ్చినా నేను ఒకటి చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం, లేకపోతే నేను తెలుపుకుంటాను. సో మనందరూ ఏంటంటే ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మనం ఆలోచించాలి. మనకి లైఫ్ ఇచ్చారు. యువర్ వెరీ లక్కీ టుడే, యువర్ అలైవ్. ఈ జీవితంలో మీరు ఉన్నారు. థింక్ అబౌట్ ద పీపుల్ హు డైడ్. సో వై డూ వాంట్ టు స్పాయిల్ యువర్ లైఫ్? వై డూ వాంట్ టు స్పాయిల్ యువర్ పేరెంట్స్ నేమ్? వాళ్ళ నేమ్ ఎందుకు చెడగొడుతున్నారు? మిమ్మల్ని కాదు. ఐఎమ్ టాకింగ్ పీపుల్ హు ఆర్ డీలింగ్ విత్ డ్రగ్స్. ఇండియా హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్.
India is one of the loveliest countries in the world. I have gone all through the world. India is the loveliest country. All communities, all castes, all languages, under freedom you can do whatever you want. In rare countries you have restrictions. You cannot. మన చేతిలోని మనం కాపాడాలి. డ్రగ్స్ ఎవరైతే వచ్చి అమ్ముతున్నారు పిల్లలు పాప స్కూల్ రీసెంట్లీ ఐ వాస్ ద పోలీస్ కమిషనర్ హైదరాబాద్ అని చెప్తున్నారు. స్కూల్ పిల్లలు బయటకు వస్తే కూల్ డ్రింక్స్ లో మిక్స్ చేసి ఇస్తారట. పిల్లలకు తెలియదు పాపం. పిల్లలకి ఏంటంటే బాగుంది చెప్పేసి పాపం తాగుతున్నారు. తర్వాత చూస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. ఓకే, అది వాళ్ళ ట్రిక్స్ అనుకుంటున్నారు. సో ఇవన్నీ మనం ఆపాలండి. మీరందరూ జీవితంలో పైకి రావాలి. మీరందరూ మీ ఫాదర్ మదర్ పేరుని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా. India has to develop. India has got a wonderful potential. India has got a wonderful strength. Foreigners, they can't work. They can't work. We need is unity. United, we win. Divided, we lose. So, we kalisi manam undali. Manandaru munduku ellali. So, I wish you all the best. And one thing ante nenu mona recently ga 8 vasantalu అని చెప్పి ఒక సినిమా చూసాను. వండర్ఫుల్ ఫిలిం అండి. ముఖ్యంగా మహిళలకు చెప్తాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి షీస్ ఫ్రమ్ కేరళ. తల్లిదండ్రులతో ధైర్యంగా కూర్చొని ఆ సినిమా చూడవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. వండర్ఫుల్ మెసేజ్. వండర్ఫుల్ అంటే పేరెంట్స్ కి పిల్లలకి ఉన్న కనెక్షన్. అమ్మాయి ఇంట్రోసివ్ లవ్ ఫెయిలియర్ అయితే ఆ ఫెయిలియర్ ని ఎట్లా తట్టుకొని ఎట్లా ఆవిడ జవాబు చెప్తుంది అనేది వండర్ఫుల్ సీన్. నాకు నిజం నాకు చూస్తున్నప్పుడే కంటే నీళ్ళు వచ్చింది. అంత బాగా డైరెక్టర్ చేశారు. మీరు చూడకపోతే దయచేసి మీరు చూడండి. ఎందుకంటే మహిళల గురించి చెప్తాను. బికాస్ జనరలీ డిప్రెషన్, అడిక్షన్ ఇదంతా ఏంటంటే బికాస్ ఆఫ్ ఫెయిలియర్స్ లైక్ నాట్ ఓన్లీ లవ్ కెన్ బి ఎనీథింగ్. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఓవర్టేక్ ఆల్ దట్ అండ్ ఎట్లా మీరు లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయి హీరోయిన్ చూపిస్తుంది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. అలాగే గురుభక్తి ఒకటి బట్టి చెప్తున్నాను. మీ జీవితంలో మీరు అందరూ పైకి వెళ్తారు. మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్తే తల్లిదండ్రులను బట్టి మర్చిపోదు. మీ గురువు ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ఈ రోజు నేను ఉన్నానంటే అది మా గురువు ఆశీర్వాదం. అంటే గురువులు అంటే చాలా మంది మ్యూజిక్, ఐ లర్న్ గిటార్, ఐ లర్న్ వీణా, మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్, చాలా మంది గురువులు ఉన్నారు. సో వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఉంది. మాకు ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయి. అది ఉన్నంత వరకు భగవంతుడు ఆర్డర్ ఉన్నంత వరకు నేను ఉంటాను. బికాస్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షేర్. సో నాకు ఇంతసేపు ఇంత టైం ఇచ్చినందుకు, మీరందరూ ఇంతసేపు వచ్చి కూర్చున్నందుకు వన్స్ అగైన్ ఆల్ ది పోలీస్ ఆఫీషియల్స్ కమ్, పాత్రిక సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మీటింగ్ ఏదో వచ్చాను, ఏదో బుకే తీసుకున్నాను, షాల్ వేసుకున్నాను, వెళ్ళిపోయాను కాదండి. దిస్ మస్ట్ బి ఎ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందికి మీ ద్వారా ఇది ఒక చాలా పెద్ద ఒక ప్రోగ్రామ్ అవ్వాలి. ఈ సంకల్పం ప్రోగ్రామ్ అందరికీ మీరు సంకల్పం మీరు అంటే షేర్ చేయాలి. మీ చేతుల్లో ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. అంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు కదా. బట్ దే వాట్ సో మెనీ అదర్ థింగ్స్ టు డూ. దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎటువంటి సో మెనీ థింగ్స్ టు డూ. దయచేసి వాళ్ళకంత ఇబ్బంది పెట్టకుండా, ఇండియాలో ఎప్పుడు సింగపూర్ లాగా డ్రగ్స్ మీద స్ట్రాంగ్ రూల్ వస్తుందో తెలియదు. త్వరలో రావాలి. అప్పుడే కొంచెం మనం కంట్రోల్ చేయవచ్చు. బట్ అది కాదు. బట్ మనలో మార్పు రావాలి. టేకింగ్ డ్రగ్స్ యూ విల్ స్పాయిల్ యువర్ బ్యూటీ. గాడ్ హస్ గివెన్ యు బ్యూటీ. అంటే దట్ బ్యూటీ విల్ నాట్ రిమైన్ ఫర్ ఎవర్. గుర్తుపెట్టుకోండి. టీనేజ్ అండ్ మిడిల్ ఏజ్ వస్తున్న తర్వాత యువర్ బయాలజికల్ చేంజెస్ ఇట్ విల్ గో. బట్ టేకింగ్ డ్రగ్స్ టీనేజ్ లోనే యూ విల్ లుక్ వెరీ ఓల్డ్, వెరీ అగ్లీ. యూ విల్ లూజ్ యువర్ బ్యూటీ. మీ తల్లిదండ్రులు పాపం మీ తల్లి కడుపులో మీరు ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని టెంపుల్స్ కి ఆవిడ ప్రార్థన చేశారో ఏం చేశారో తెలియదు. వై పాపం వాళ్ళు ఉన్నంత వరకు కీప్ దెమ్ హ్యాపీ. వాళ్ళు సంతోషం పెట్టండి. వాళ్ళ కంట్లో నీళ్ళు పెట్టండి. అంతకన్నా శాపం ఇంకా వేరే ఏం లేదు. జీవితంలో మన పైకి రాలేము. వాళ్ళ కంట్లో మనకి నీళ్ళు ఉంటే మటుకి మన జీవితంలో మీరు ఎంతైనా చదవండి, ఏదైనా చేయండి. ఆ శాపం ఉంటే కూడా మీరు గుడికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా కూడా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వడు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మీకు ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు? తిప్పారా? తప్పేవాళ్ళు ఫ్రెండ్స్తో గొడవ చేస్తున్నాం కదా.
రిలేషన్స్తో గొడవ చేస్తాం కదా, మన మంచి కోసం కదా. అండ్ ఆల్వేస్ రిమెంబర్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ పేరెంట్. మీ తల్లిదండ్రులు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు చిన్న నాటకం, తండ్రి అంటే స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తాడు, తల్లి మీరు సాఫ్ట్ ఉందంటే, బట్ బోత్ లవ్ యూ. చిన్నప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారు, మీకోసం ఎంత త్యాగం చేశారు మీకు తెలియదు. ఎందుకంటే మా అమ్మగారు కాలేజ్ వెళ్ళే ముందు నాకు ఇంకా చెప్పాను కదా, నాకు వంట చేసి పాప రెడీ అయ్యి చేస్తూ తిరిగి వచ్చిన తర్వాత భోజనాలు టైం కూడా బెస్ట్ ఫుడ్ నాకు పెట్టేవాడు. నువ్వు తినరా అని చెప్పి నాకు పెట్టేవాడు. సో స్వీట్ ఆఫ్ హర్. He gave me wonderful education. Today, whatever English I am talking, it's only because of her. Because of her blessing. Convent, Ellali అని చెప్పి whatever education, discipline, devotion, dedication, I learned. Martial arts gave me a lot of courage. Martial arts gave me a lot of strength. Even today, I am strong and I am fit. I crossed 60, but still I am strong. I am confident. I can fight with 12 people. I am very confident anytime, any place. My martial arts masters, my teacher, confidence mentally and physically. They gave me the strength. They gave me the exercise. I am thankful to them. So once again, అందరికీ ధన్యవాదాలు చెప్తూ హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.